Good morning, all of you. Myself, E. Bhuvaneshwari, lecturer in physics in Sri Ravtesa Degree College, Allavaram. Today topic is differential amplifier, and already we discussed differential amplifier and integrator, summing ఈ విధంగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ని యూజ్ చేస్తామని. సో ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే డిఫరెన్సియేషన్ పర్పస్ కంప్లీట్ చేయడానికి, దట్ మీన్స్ డిఫరెన్సియేషన్ ఆపరేషన్ని చేయడానికి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్లో మనం ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్, నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ కనెక్ట్ చేసి అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేస్తే, దట్ మీన్స్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఓన్లీ ఇన్వర్టింగ్ టెర్మినల్ ద్వారానే మనం ఇన్పుట్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో అదేవిధంగా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్నిచ్చి ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేస్తే సో దాన్ని నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్లో మనం ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఇన్వర్టింగ్ టెర్మినల్కి కెపాసిటర్ని కనెక్ట్ చేసాం అండ్ ఇక్కడ ఇన్వర్టింగ్ యూజ్ చేస్తున్నాం కదా, అందుకనేసి ఐ అంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ కరెంట్ అనేసి. అండ్ ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నాం, అంటే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటే ఏంటంటే అవుట్పుట్ని అగైన్ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటాం. ఇప్పటి వరకు మనం క్లాసెస్లో డిస్కస్ చేసింది ఓన్లీ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్. ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఇన్పుట్కి కనెక్ట్ చేయకపోతే ఆ సర్క్యూట్స్ని ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ సర్క్యూట్స్ అంటారు. సో ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్లో గెయిన్ అనేది వెరీ హై ఉంటుంది. దీన్ని తగ్గించడానికి మనం ఫీడ్బ్యాక్ సర్క్యూట్ని యూజ్ చేస్తున్నాం. సో ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటే ఏంటి, అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి కనెక్షన్ ఇస్తే దాన్ని ఫీడ్బ్యాక్ కాన్ఫిగరేషన్ అంటాం. త్రూ ద రెసిస్టెన్స్ మనం ఫీడ్బ్యాక్ కాన్ఫిగరేషన్ని కనెక్ట్ చేసాం అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి, నెక్స్ట్ టూ ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ని, అంటే V1 V2 ఉంటే V1 మైనస్ V2 చేయగా వచ్చిన వాల్యూని యాంప్లిఫై చేస్తే, యాంప్లిఫై చేయడం అంటే ఏంటి, దాని యొక్క సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం. సో ఆ డిఫరెన్స్ వోల్టేజ్ని యాంప్లిఫై చేసే సర్క్యూట్స్ని ఏమంటాం అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ అంటాం. అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద differentiation of input voltage, that means V0 is equal to the dVi by dt. Vi అనేది ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ కాబట్టి, ఇన్వర్టింగ్ అంటే ఏంటి, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్గా ఇస్తే నెగిటివ్ హాఫ్ సైకిల్ మనకి అవుట్పుట్గా వస్తుంది. సో అలాంటి కండిషన్ ఏమంటాం అంటే అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. సో ఈ అవుట్ ఆఫ్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 180 degrees ఉంటుంది. ఇన్పుట్కి అవుట్పుట్కి ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 180 degrees అండ్ ఇట్ మీన్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ టు ద ఇన్పుట్ టు అవుట్పుట్. అండ్ ఇక్కడ మనం సర్క్యూట్లో కెపాసిటర్ని కనెక్ట్ చేసాం కదా. సో ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే జనరల్గా డీసీ సప్లైని, డీసీ పవర్ సప్లై, డీసీ అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్ని బ్లాక్ చేసి ఓన్లీ ఏసీ పవర్ సప్లైని మాత్రమే అలౌ చేస్తుంది. సో కెపాసిటర్ ఈజ్ జనరలీ యూజ్డ్ DC current blocks and allows the AC current only. So current flow through the capacitor is I, where I is the inverting input terminal. సో అండ్ ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది గ్రౌండ్ చేసాం అండ్ ఫీడ్బ్యాక్ ఈజ్ గివెన్ టు ద ఇన్పుట్ టెర్మినల్ త్రూ ద రెసిస్టర్ RF. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఈజ్ 0. ఈ కండిషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎలాగా, ఇన్పుట్ వోల్టేజ్ 0 అయితే ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ కూడా 0 అవుతుంది. ఆర్
సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ 0 అన్నారు. అంటే V1 ఈక్వల్ టు V2 అయితే V1 మైనస్ V2 ఏమవుతుంది? 0 అవుతుంది. అండ్ సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్ ఈజ్ II ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్, దట్ మీన్స్ అవుట్పుట్ కరెంట్ I0, వేర్ Z ఈజ్ ఈక్వల్ టు CV. ఇక్కడ Z అంటే ఏంటంటే గెయిన్, అండ్ C అంటే కెపాసిటెన్స్ వాల్యూ, అండ్ V అంటే వోల్టేజ్. సో గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ద CV అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద II. అండ్ dZ బై dt ఈజ్ ఈక్వల్ టు ద, ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ కాన్స్టెంట్ పవర్ సప్లై ఇస్తున్నాం, అండ్ C ఇంటూ వోల్టేజ్కి డిఫరెన్సియేషన్ dV బై dt. అండ్ ఇక్కడ పైన కండిషన్ నుంచి dZ బై dt ప్లేస్లో IIని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో II ఈజ్ ఈక్వల్ టు C dV బై dt. అండ్ అకార్డింగ్ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్, నో కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఇన్పుట్ ఇంటు ద ఆప్ యాంప్. అంటే వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో అకార్డింగ్ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్, నో కరెంట్స్ ఫ్లోస్ ఇంటు ద ఆపరేషనల్ యాంప్లిఫైర్. కరెంట్స్ అనేది ఆప్ యాంప్ ద్వారా పాస్ అని అవ్వు అంటున్నారు. సో ఎందుకో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ వోల్టేజ్ అట్ రిఫరెన్స్ మోడ్, సో ఆ కండిషన్ ప్రకారం VS ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఓన్లీ ఇన్వర్టింగ్ వోల్టేజ్ మాత్రమే ఇస్తున్నాం కదా. సో నెక్స్ట్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నారు. సో ఆ కండిషన్ ప్రకారం II ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్, C ఇంటూ dV బై dt. అండ్ ఇక్కడ V ప్లేస్లో, వోల్టేజ్ ప్లేస్లో VI మైనస్ VSని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. VI అంటే ఇన్వర్టింగ్ వోల్టేజ్ మైనస్ మనం తీసుకున్న రిఫరెన్స్ వోల్టేజ్, అండ్ ఇది ఇన్పుట్ ఇన్వర్టింగ్ కరెంట్, అండ్ అలాగే అవుట్పుట్ కరెంట్ I0 ఈజ్ ఈక్వల్ టు VS మైనస్ V0 బై R. సో ఇక్కడ VS అనేది 0 కండిషన్ని అప్లై చేస్తే పైన 2 కండిషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? II ఈజ్ ఈక్వల్ టు VS 0 కాబట్టి dVI బై dt, అండ్ I0 ఈజ్ ఈక్వల్ టు VS 0 అయితే మైనస్ V0 బై R. ఇవి రెండు రిమైనింగ్ మిగిలినవి. సో పైన కండిషన్ ప్రకారం సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్, II ఈజ్ ఈక్వల్ టు I0. ఆ పైన 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే C ఇంటూ dVI బై dt ఈజ్ ఈక్వల్ టు ద మైనస్ V0 బై R. సో V0ని ఒక సైడ్ నుంచి రిమైనింగ్ ఒక సైడ్ పెడితే V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ RC dV బై dt వస్తుంది. సో ఈ కండిషన్ ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు? ద అవుట్పుట్ వోల్టేజ్, V0 అంటే ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ కదా. ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద RC టైమ్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. dVI బై dt అంటే ఏంటి? డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. RC టైమ్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? అవుట్పుట్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. హియర్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్, దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందన్నాం కదా. ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 180 degrees. సో 180 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటే ఆ కండిషన్ని అంటాం అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. సో నెగిటివ్ సైన్ దేనికి ఇండికేట్ చేస్తుంది? అవుట్ ఆఫ్ ఫేజ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆపరేషన్స్ ఆఫ్ అండ్ డిఫరెన్షియల్ ఆప్ యాంప్, వెన్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 0 దెన్ అవుట్పుట్ ఆల్సో 0. ఈ కండిషన్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ వెన్ ఇనిషియల్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ వెరీ లో, అంటే గెయిన్ వాల్యూ లోగా ఉంటే దెన్ రియాక్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్. రియాక్టెన్స్ అంటే ఏంటంటే కరెంట్ ఫ్లోని అపోజ్ చేసే కండిషన్ని లేదా ప్రాపర్టీని అంటే రియాక్టెన్స్ అంటాం. సో వోల్టేజ్ గెయిన్ లో అయితే రియాక్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే వోల్టేజ్ గెయిన్ ఇంక్రీజ్ అయితే రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ గెయిన్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇంక్రీజెస్. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు? కెపాసిటెన్స్ అనేది లేదా ఫ్రీక్వెన్సీ అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? రియాక్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో C ఈజ్ ప్రపోర్షనల్ టు 1/XC, వేర్ X సఫిక్స్ C ఈజ్ ద రియాక్టెన్స్.